హే గైస్, అందరు ఎలా ఉన్నారు? ఇది నా కొత్త ఛానల్ అనమాట. అండ్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను రీసెంట్గా మా మావయ్య పెళ్ళికి ఇన్వైట్ చేశాడు గైస్. పెళ్లి సంబంధాలు వచ్చినాయి మా మావయ్య వాళ్ళకి. ఆ పెళ్లిలోకి వెళ్ళాను. సో ఆ పెళ్లిలోకి వెళ్ళంగానే అక్కడ చదివింపులు మొత్తం నా మీదే వేస్తారు గైస్. చదివింపులు నేనే రాయాలి. నాకైతే ఈ పెళ్లి తీసుకొని దాన్ని రాసి మళ్ళీ అది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ ఇదంతా టైం వేస్ట్ అనిపించింది. సో నేను అందుకే ఒక డిసైడ్ అయ్యాను గైస్, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. అది ఎలా ఉండాలంటే నేమ్ తెలుగులో రావాలి. మనం ఇంగ్లీష్లో ఎంటర్ చేసినా అది తెలుగులో రావాలి. అండ్ ప్రైజ్ వాళ్ళు ఎంత ఇచ్చారు, కొంతమంది వచ్చి చెప్తారు రామనాథన్ సూర్యప్రభాకర్ రావు, వాళ్ళు 500 పదార్లు ఇచ్చారు అనుకో, 500 పదార్లు మనీ వేసుకుంటాం, యాడ్ టు కార్ట్ యాడ్ కొడతాం, మనీ కింద డిస్ప్లే కనబడిద్ది రామనాథన్ సూర్యప్రభాకర్ రావు 500 పదాలు ఇచ్చాడు. సో దాన్ని ఒకవేళ వాళ్ళు మిస్టేక్ చెప్పారనుకో, సారీ 520 రాసుకో అంటే మనం నార్మల్గా అయితే పెన్తో కొట్టేయాలి. అదే ఇక్కడ అంటే ఒక ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ మీద క్లిక్ చేయాలి, అక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. సో డిస్ప్లే మొత్తం కనబడితే ఇది మొత్తం నేను డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్సెల్లో కన్వర్ట్ చేసి ఎక్సెల్లో నుంచి నేను తీసుకోవాలి. సో ఇలా అయితే నేను వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. వర్క్ కూడా అయిపోయింది. నేను ChatGPTని హెల్ప్ అడిగి తీసుకున్నాను. అది సిస్టమ్ కాబట్టి నాకు తగ్గట్టు ఇవ్వలేదు, అది నాకు తగ్గట్టుగా మార్చుకొని నేను దాన్ని కొంచెం మార్చుకున్నాను గైస్. సో ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఒకసారి వెబ్సైట్ చూడండి గైస్. సో ఒకసారి వెబ్సైట్ చూద్దాం. అండ్ మీరు క్రోమ్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ని అన్నిటిని మీరు హోస్ట్ చేయాలి కాబట్టి నెట్ఫ్లై అనే యాప్ ఎక్కించుకొని నెట్ఫ్లైని లాగిన్ చేసి అండ్ బ్రౌజర్ టు అప్లోడ్ కొడితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ సైట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి చేంజ్ నేమ్ అని కొడితే మీకు వెబ్సైట్ ఏ నేమ్ చేంజ్ కావాలో ఆ నేమ్ చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఈవెంట్ మనీ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళాను. నా క్లిక్ ఈవెంట్ మనీ .netlify.app అని క్లిక్ చేయాలి. సో నా వెబ్ అప్లికేషన్ అయితే వచ్చేసింది. అండ్ దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ చదవాలి, అర్థమయ్యేటప్పుడే. అండ్ నేను రీసెంట్గా ఉన్న డిలీట్ ఆప్షన్ కూడా డిలీట్ చేశాను. నేను డిలీట్ చేశాను. దాన్ని సేవ్ డేటా కొడితేనే మనకి హిస్టరీలో సేవ్ అయితే మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ షో డేటా కొట్టి ఫస్ట్ చేయాల్సిన పని షో డేటా కొట్టి క్లియర్ హిస్టరీ కొట్టాలి. క్లియర్ హిస్టరీ కొట్టి అప్పుడు సేవ్ డేటా కొడితే మనకి ఎరేజ్ మొత్తం అయిపోద్ది. ఇప్పుడు మనం కావాలనుకుంటే డేటా మొత్తం యాడ్ చేసుకోవచ్చు. అండ్ డేటాని యాడ్ చేసుకున్న తర్వాత బై మిస్టేక్ మీరు ఏమైనా క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. టోటల్ అమౌంట్ మొత్తం అక్కడ కనబడితే ఇప్పుడు నేను డేటాని సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు ఈ ఉన్న డేటా నేను కొట్టాను. ఇప్పుడు నేను క్లియర్ డేటా కొడతాను చూడండి గైస్. అండ్ నేను క్లియర్ డేటా కొట్టిన తర్వాత క్లియర్ ఆల్ కొట్టేశాను, మొత్తం పోయింది. ఇప్పుడు నాకు ప్రీవియస్ది కావాలంటే మనం ఏం చేయాలి, రీస్టోర్ డేటా కొట్టాలి. సో రీస్టోర్ డేటా కొడితే మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకి తెలుగులో కావాలి కాబట్టి మీరు సింపుల్గా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో ఉంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తెలుగులో పెట్టుకోండి. తెలుగులో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూడండి గైస్, అండ్ ఆకురాతి రాంబాబు అని కొడుతున్నాను అండ్ తెలుగులో వచ్చేసింది. ఇప్పుడు మనీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. సేవ్ డేటా కొట్టుకోండి. మీకు సేవ్ డేటా అక్కర్లేకపోతే ఆ క్లియర్ ఆల్ కొట్టేసి మళ్ళీ రీస్టోర్ డేటా కొడితే మీరు ఎక్కడ దాకా సేవ్ చేశారో అక్కడ దాకా వచ్చేది. చాలా సింపుల్గా అయితే నేను క్రియేట్ చేశాను. ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అని కొడితే మీ ఉన్న డేటా మొత్తం వచ్చేసిద్ది. మీకు ఎక్సెల్ అయితే ఉండాలి మీ సిస్టంలో. సో ఎక్సెల్ అయితే క్లిక్ చేశాను, డౌన్లోడ్ అయిపోయింది పైన. అండ్ దాన్ని ఓపెన్ చేశాను. ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత పైన అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మనం ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎక్సెల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు మిడిల్లో కావాలి కాబట్టి మిడిల్లో పెట్టేశాను. సో టోటల్ అమౌంట్ కనబడింది, ఆకురాతి రాంబాబు ఎంత కొట్టారని కనబడింది. సో ఇది గైస్, ఇది ముచ్చట. నేనైతే ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసాను, అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇలాంటి మోర్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, ఫైనల్గా అయితే వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ రేపు ఏమైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్, మీకు కావాలంటే యూస్ చేసుకోండి. అండ్ ఇది ఎలా యూస్ అవుతుందో కూడా మీకు చూపెట్టాను కదా గైస్. సో ఎవరైనా ఇంకా చదివింపులు రాయాలంటే పెన్ను తీసుకొని పేపర్ మీద రాసి అదంతా అక్కర్లేదు, మీకు ఇంగ్లీష్ వస్తే చాలా తెలుగులోకి అదే కన్వర్ట్ చేసేసుకుంటుంది. అండ్ ఇది నాకు ఉన్న జనరల్ నాలెడ్జ్తో అండ్ నేను ఇదైతే చేశాను గైస్.
అండ్ ఇది ఫుల్ ట్యుటోరియల్ కావాలంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. ఇలాంటి మోర్ కంటెంట్స్ ఇంకా చాలా వస్తాయి గైస్. నెక్స్ట్ ఈ వీడియోతో చేద్దాం కూడా కామెంట్ చేయండి. నేను అనుకున్నాను ఒక మూవీ వెబ్సైట్ చేద్దాం అనుకున్నాను, ఖచ్చితంగా కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండ్ మై నేమ్ ఈజ్ జేవియర్ అండ్ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ.